Hello all, welcome back to my channel Kavya's Health and Beauty. So 2024కి వెల్కమ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ అంతా మీకు హ్యాపీగా ఉండాలని అట్ ది సేమ్ టైం మనం ఏమనుకున్నాం ఆ గోల్స్ అన్నిటిని రీచ్ అవ్వాలని నేను హ్యాపీగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్లో 1400 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారు. సో ఈరోజు ఏంటి అంటే టాప్ 5 ఫ్రూట్స్ మన హెయిర్ గ్రోత్కి మనం డైలీ తీసుకునే ఫుడ్లో వీటిని యాడ్ చేసుకున్నాము అంటే మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. అట్ ది సేమ్ టైం హెయిర్ కూడా న్యాచురల్ వేలో మంచిగా స్ట్రెంథనింగ్గా ఉంటుంది అనమాట. సో మై సెల్ఫ్ కావ్య, ప్రొఫెషనల్ బ్యూటిషియన్, మేకప్ ఆర్టిస్ట్, సో అలాగే డిప్లొమా ఇన్ కాస్మెటాలజీ అనమాట. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్ని చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే ఈజీగా నోటిఫికేషన్గా వస్తుంది. మీరు ఖచ్చితంగా చూసుకోవచ్చు అనమాట. సో ఆల్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదేంటి అంటే హెయిర్కి సంబంధించి చాలామంది బయోటిన్ గమ్మీస్, అలాగే హెయిర్కి సంబంధించి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. వీటన్నిటికీ కొంతమందికి నచ్చదు. న్యాచురల్ వేలోనే హెయిర్ గ్రోత్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. రోజ్మెరీ ఆయిల్స్ అని అవని ఇవని చాలా రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. మీ హెయిర్ని అయితే ఎవరు ఆపలేరు అనమాట. సో ఇవి ఏంటి అంటే న్యాచురల్ వేలో నేను చాలాసార్లు రిపీటెడ్గా చెప్తూ ఉంటాను. ఈ మనం ఎక్స్టర్నల్గా పైకి మనం ఎన్ని చేసుకున్నా ఇంటర్నల్గా కనుక మనం చేసేది ఎప్పటికైనా సక్సెస్ అవుతుందన్నమాట. సో కాబట్టి మనం ఇంటర్నల్గా తీసుకునే ఫుడ్ అనేది మన హెయిర్ మీద, మన స్కిన్ మీద ఖచ్చితంగా ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట. సో అయితే ఈరోజు టాప్ 5 ఫ్రూట్స్ ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వీటిని ఎలా హెయిర్కి కూడా అప్లై చేసుకోవచ్చు, న్యాచురల్ రెమెడీస్ అండ్ నార్మల్ హోమ్ రెమెడీస్ని కూడా నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బనానా అనమాట. బనానా మనకి చాలా బాగా పనిచేస్తుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరన్నా ఈజీగా తింటారు. అలాగే ఈజీగా దొరుకుతుంది మనకి చాలా తక్కువ ఖర్చులో. చాలా మంచి మల్టీవిటమిన్స్తో పాటు మంచి పొటాషియం ఉంటుంది కాబట్టి మనం హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. హెయిర్లో ఉండే కెరాటిన్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో కెరాటిన్ అంటే హెయిర్ ఫాలికల్స్, మన గ్లాండ్ అనమాట. హెయిర్ని ప్రొడ్యూస్ చేసే గ్లాండ్ని కెరాటిన్ అంటారు హెయిర్. సో ఈ స్టార్టింగ్ టిప్ దగ్గర మనకి ఒక బుడిపలా ఉంటుంది కదా, అది కెరాటిన్ నుంచే వస్తుంది అనమాట. సో ఈ కెరాటిన్ని ఈజీగా బనానా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కాబట్టి ఈ బనానాని డైలీ మనం 1 కానీ 2 కానీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ ఫాల్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం మనం బనానాని స్మాష్ చేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని దానిలో అలోవెరాని మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకున్నాము అంటే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. హెయిర్ ఉన్న బ్రేకేజెస్ అనేది పోతాయి అన్నమాట. సో ఈ బనానాని యూజ్ చేయొచ్చు. సెకండ్ ఏంటి అంటే ఆమ్లా. ఇది ఆమ్లా సీజనే మనకి దొరుకుతుంది కదా, పెద్ద ఉసిరికాయలు అంటారు వీటిని, ఇండియన్ గ్రాస్బెర్రీస్ అంటారు అనమాట. సో ఇది సైంటిఫికల్గా చాలా వరకు ప్రూవ్ అయింది. హెయిర్కి బట్టతలు రాకుండా పనిచేస్తుంది అనమాట. ఖచ్చితంగా బట్టతలు రాకుండా పనిచేస్తుంది. ఈ హెయిర్ని, ఈ ఆమ్లాని జ్యూస్ లాగా మనం తీసుకోవచ్చు. రోజుకి 2 తినొచ్చు. జ్యూస్లా చేసి తీసుకోవచ్చు, లేదంటే షార్ట్స్ లాగా తాగేయచ్చు అనమాట దీన్ని. సో అలాగే ఈ ఆమ్లా పౌడర్ దొరుకుతుంది కదా, ఈ ఆమ్లాని తీసుకోవడం వల్ల యూజెస్ ఉన్నాయి, పైకి రాసుకోవడం వల్ల కూడా యూజెస్ ఉన్నాయి. సో తినడం వల్ల చెప్తాను, అలాగే హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను ఈ ఫ్రూట్స్ అన్నిటిని. ఓకే, సో ఈ ఆమ్లా పౌడర్, షికాకాయ పౌడర్ అని దొరుకుతాయి మనకి, పచేరీ షాప్లో దొరుకుతుంది. ఈ పౌడర్స్ని తీసుకొని ఈ పౌడర్లో కొంచెం ఆయిల్ మిక్స్ చేసుకొని లైట్గా 1 or 2 drops ఆయిల్ని మిక్స్ చేసుకొని హెయిర్ కనుక అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు హెయిర్ వాష్ చేశారు అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి అంటే మెలనిన్, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అలాగే మెలనిన్ ఈజీగా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. మెలనిన్ అంటే పిగ్మెంట్, అంటే ఒక కలర్. మెలనిన్ అనేది కలర్ అనమాట, డార్క్ కలరు. సో ఈ డార్క్ కలర్ని అంటే హెయిర్ని ఎక్కువ రంగు, వైట్ హెయిర్ రాకుండా, గ్రే హెయిర్ ఎక్కువ రాకుండా ఈ మెలనిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఆమ్లా అనేది మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి మనం ఈజీగా ఇంటర్నల్గా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఆమ్లాని కూడా తీసుకోండి. ఈ ఆమ్లా ఏంటి అంటే మన హెయిర్లో ఉండే ఎనర్జిన్ ఫేజ్ని ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అనమాట. ఎనర్జిన్ ఫేజ్ అంటే హెయిర్లో ఉండే యాక్టివ్ స్టేజ్ అనమాట, విటమిన్ సి. సో హెయిర్లో ఉండే గ్రోత్ని రికమెండ్ చేసి ఈ ఎనర్జిన్ ఫేజ్ అనేది హెయిర్ బ్రేకేజ్ అవ్వకుండా ఈ ఆమ్లా అనేది మనకి కాపాడుతుంది అనమాట. సో థర్డ్ వన్ ఏంటి అంటే పపాయ అనేది మనకి సూపర్ ఫ్రూట్ అనమాట.
చాలా ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. చాలా తక్కువ ఖర్చు కూడా. ఈ పప్పాయలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఈ హెయిర్‌ని ఏంటి అంటే బ్రేకేజెస్ అవ్వకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకి చాలా వరకు పనిచేస్తాయన్నమాట. పప్పాయని డైలీ మనం ఫ్రూట్ లాగా తినొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఈ పప్పాయని పల్ప్ తీసుకొని ఈ పప్పాయ మనకి ఒక దేవుడిచ్చిన వరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిగ్మెంటేషన్‌ని కంట్రోల్ చేస్తుంది. అలాగే దీనిలో కూడా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఈ మల్టీ విటమిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది చాలా మంచి రిజల్ట్‌నైతే ఇస్తది. సో, ఫేస్‌కి కూడా అప్లై చేసుకుంటే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో హెయిర్‌కి కూడా అంతే మంచి రిజల్ట్ వస్తుంది. అందరికీ తెలుసో తెలీదో నాకైతే తెలీదు. పప్పాయని పల్ప్ లాగా పేస్ట్ చేసుకొని దానిలో అలోవెరా జెల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్‌ని మిక్స్ చేసి మంచిగా హెయిర్‌కి పట్టించాము అంటే ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏం చేస్తుంది అంటే స్కాల్ప్ మీద ఉండే డాండ్రఫ్‌తో ఫైట్ చేసి డాండ్రఫ్ రాకుండా కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుందన్నమాట. పప్పాయ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఒక పప్పాయ గురించి కంప్లీట్‌గా ఒక వీడియోనైతే నేను చేస్తాను. అలాగే ఫోర్త్ ఫ్రూట్ ఏంటి అంటే స్ట్రాబెర్రీస్ కూడా మనకి ఈజీగానే దొరుకుతాయి. 50-60 రూపీస్‌కి వచ్చేస్తాయి కదా బాక్స్. ఈ స్ట్రాబెర్రీస్ కూడా చాలా బాగా పనిచేస్తాయి మన హెయిర్‌కి అండ్ స్కిన్‌కి. స్ట్రాబెర్రీస్ ఏంటి అంటే డైలీ తీసుకునే ఫుడ్‌లో మనం 1 ఆర్ 2 యాడ్ చేసుకోవచ్చు. స్లైసెస్‌లా కట్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. జ్యూస్ లాగా తీసి మనం ఎగ్ యోగర్ట్ ఉంది కదా, ఎగ్ వైట్. సో, ఎగ్‌లో కూడా మనం మిక్స్ చేసుకొని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు మాస్క్ లాగా. సో, తినడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, హెయిర్‌కి కూడా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. దీనిలో సిలికాన్ ఎక్కువ ఉంటుంది. సిలికాన్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్‌ని స్ట్రెంథనింగ్‌కి బాగా పనికొస్తుందనమాట. హెయిర్ స్ట్రెంథనింగ్ అండ్ బ్రేకేజెస్ నుంచి కాపాడుతుందనమాట ఈ సిలికాన్ అనేది. సో, కాబట్టి ఈ స్ట్రాబెర్రీస్‌ని కూడా మనం ఇలా యూజ్ చేయొచ్చు. ఆరెంజెస్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని ఆరెంజెస్‌తో కూడా చాలా లాభాలే ఉన్నాయి. ఆరెంజెస్ ఏంటి అంటే మనకి సీజన్‌తో అసలు సంబంధం లేదు. విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో, ఇదేంటి అంటే ఇది కూడా యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది మనకి హెయిర్‌కి. ఫేస్‌కి కూడా చాలా బాగా పనిచేస్తుంది కదా! సో, ఈ ఆరెంజెస్ డైలీ మనం ఒకటి తీసుకోవడం వల్ల కూడా విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. హెయిర్ గ్రోత్‌ని చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇది హెయిర్ ఫాల్‌ని కూడా తగ్గిస్తుంది. ఈ ఆరెంజెస్‌ని ఏంటి అంటే మనం తురిపేసి పైన పీల్ ఉంటుంది కదా! పీల్‌ని మంచిగా తురిమేసేసి దాన్ని ఒక కోకోనట్ ఆయిల్ లైట్‌గా హీట్ చేసి దానిలో మంచిగా మిక్స్ చేసేసి ఆ ఆయిల్‌ని మంచిగా హెయిర్‌కి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేయండి మైల్డ్ షాంపూతో. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో, నేను చెప్పిన ఈ టాప్ 5 ఫ్రూట్స్ చాలా ఈజీగా అవైలబుల్‌గా దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్ కోసం మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.